హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా, ఈవెంట్స్ గురించి అయినా, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇటన్ని అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ మోడల్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. నేను విత్ ఇన్ మినిట్స్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ నుంచి మనం కానిస్టేబుల్ మీదే వీడియోస్ చేయడానికి, కానిస్టేబుల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే మనకి వాళ్ళ ఈనాడు పేపర్లో మనకి పెద్దగా ఇవ్వడం జరిగింది, త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అని చెప్పి. అంటే ఏవైతే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి 6,500 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఈ నెల ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు చేయమని మనకి డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఇవ్వడం జరిగింది. అయితే నియామక ప్రక్రియను పునరుద్ధరించడానికి దాని మీద ఏదో కేసు ఉంది కాబట్టి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉందన్నమాట. అంటే న్యాయ నిపుణుల దగ్గర నుంచి సలహాలు తీసుకుని ఆ కేసును ఏ విధంగా తొందరగా అవజేసి తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలి అనే గురించి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, అట్లా న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని కేసును తొందరగా అవచేసి ప్రక్రియని నెలాఖరులోగా నియామక ప్రక్రియను పునఃప్రారంభించాలని, అంటే నాన్న ఆగస్టు నెలలో ప్రక్రియని పునఃప్రారంభించి అవజేయాలి అని చెప్పి ప్రారంభిస్తున్నారు. అంటే ఈ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు స్టార్ట్ అయింది అనుకుంటున్నాం, రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి 1వ తారీఖు నుంచి అంటే ఆగస్టు మంత్ ఎండింగ్ కి మనకి ఎలా చేయాలనేది ప్రక్రియ ప్రారంభిస్తారు. అంటే అప్పుడు మొదలు పెట్టినా కూడా ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ లో కనుక ఈవెంట్స్ ఉండొచ్చు మ్యాక్సిమం ఉంటే అక్టోబర్ మిడ్ లో. ఓకేనా, మీకు ఈవెంట్స్ అక్టోబర్ మిడ్ దాకా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరైనా నిద్రపోయినా కూడా మేల్కోనండి. ఇప్పుడు నుంచైనా స్టార్ట్ చేసి డైలీ ఈవెంట్స్కి వెళ్ళండి. కంపల్సరీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు రన్నింగ్ లో ఎక్కువ మార్కులు చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకో బెనిఫిట్ నేను మరలా చెబుతున్నాను, చాలా మంది ఈవెంట్స్ లోనే పోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ప్రిపేర్ అయిన లేరు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకే పాసిబిలిటీ ఉంటుంది. న్యూస్ ఇంకా చూద్దాం, 2 పేపర్లు ఉందంట కంటిన్యూషన్. త్వరలో కానిస్టేబుల్ నియామకాలు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచేశారు. ఆయన పాలనలో 5 ఏళ్లలో ఒక్కడంటే ఒక కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేయలేదు. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ మనకి 6,500 చొప్పున మనకి ఇస్తానని చెప్పారు కదా, అది 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. అయితే అది ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. మనకి ఈవెంట్స్ క్వాలిఫై అయిన 95,208 మంది. దీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాయిదా వేశారు. అయితే ఫైనల్ గా మనకి న్యూస్ ఏంటంటే తొందరలో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టబోతున్నారు తిరిగి మరలా. ఓకేనా, మరలా స్టార్ట్ చేయబోతున్నారు కానిస్టేబుల్ ప్రోగ్రామ్ అనేది. అయితే మనం చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, మరలా మనం కూడా ఫాస్ట్ అప్ ఇవ్వాలి. ఇప్పుడు దాకా ప్రిపేర్ అయ్యారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళైనా స్టార్ట్ చేయండి. మీకు డైలీ అథమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ నేను పంపిస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్ లో. డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్లు మీరు అటు ప్రాక్టీస్ చేయండి. అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు జిఎస్ మీద పట్టుకున్నాక జిఎస్ ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎవరైతే జిఎస్ డైలీ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు రివిజన్ మొదలు పెట్టండి. లేని వాళ్ళు అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి. నేను మీకు ఎటువంటి సాధ్యం ఉన్నా కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను. అదే విధంగా రన్నింగ్ మట్టికి డైలీ ప్రాక్టీస్ చేయండి. వర్షం పడినా, ఎలా ఉన్నా, ఎండగా ఉన్నా, ఎలా ఉన్నా ఈవెంట్స్ పెడతారు. ఫ్రెండ్స్, 2016, 2019 నోటిఫికేషన్ చూస్తే మంచి ఎండల్లో కూడా ఈవెంట్స్ పెట్టినవి ఉన్నాయి. మన ఎస్ఐ ఈవెంట్స్ కూడా మంచి ఎండల్లో పెట్టారు. అంటే ఎండ ఉందని ఆపరు, వర్షం ఉందని ఆగరు. మీరు 2018, 2016 ఈవెంట్స్ కనుక చూసినట్టయితే మంచి వర్షంలో గ్రౌండ్ మీద ఇసుక జల్లి ఈవెంట్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, కాళ్ళు జారిపోతున్నా కూడా. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కంపల్సరీ ఈవెంట్స్ వర్షం ఉందని చెప్పి వర్షం ప్రాక్టీస్ ఆపొద్దు. వర్షంలో తడుస్తూ అయినా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇప్పుడు దీనివల్ల మనకేమి ముంచేసేటువంటి విషయం ఏం తెలియలేదు. జస్ట్ మనకి ఇలా చేయాలి అని అనుకుంటున్నారు మాత్రమే ఇచ్చారు. బట్ ఏమీ తొందర లేదు, ఇప్పుడైనా మొదలు పెట్టండి. దీనివల్ల అడవుడికి ఏం ప్రయత్నాలు మొదలు పెట్టేయట్లేదు. కోర్టుల కేసు ఇంకా అలాగే ఉంది. కోర్టుల కేసు క్లియర్ అవ్వాలి. ఆ తర్వాత మరలా వాళ్ళు మనకి ఏపీఎస్ఎల్ఆర్పి నుంచి అప్డేట్ రావాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు నుంచైనా మీరు స్టార్ట్ చేయండి, ఎవరైనా స్టార్ట్ చేయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, మంచి వార్త అనుకోవాలి. ఇప్పుడు దాకా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ న్యూస్ మనకి కొద్దిగా ఊపిరి పీల్చుకునేలాగా ఉందని అనుకోవాలి. మీరు ఇప్పుడు నుంచైనా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. మీకు ఎటువంటి నోట్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయండి. నేను మీకు దాని మీద వీడియోలు చేస్తాను. ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలన్నా, లేదు పర్టికులర్ ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ ఇవ్వండి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.